హాస్పిటల్‌లో డాక్టర్లు అది పట్టించుకుంటున్నారా? అదే పట్టించుకోలేదు కూకొని వచ్చాడు ఇస్తే ఏదో మాత్రం ఇచ్చాడు పొమ్మన్నాడు ఇంకంతే. అంతే. ఆ. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీస్తారు కదా! మీకు ఏమనిపిస్తుంది అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల? అన్న క్యాంటీన్ తీసేయడం వల్ల ఏమనిపించడం అండి, ₹5 భోజనం అంతే పెట్టుబడి తినేవాళ్ళం అండి. ఇవాళ భోజనం ఎక్కడ ఉంది? ఇవాళ ఏమీ లేవు కదా భోజనాలకి, ఏమీ లేవు. మరి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో గణేష్ గారు వచ్చిన తర్వాత మీ ఊరికంటే ఏమైనా ఒక్క మంచి పనైనా చేశారా? ఏదండి ఒక్క మనిషి పని చేయడానికే రోడ్లు వేసినాడా, కాలువలు తీసినాడా, ఏమి తీయలేదు. ఏం పని లేవు. ఒకసారి చూడమనండి వచ్చి. ఇప్పుడు అయ్యన్నపాత్రి గారు వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలు ఇలాంటి కాలేజీలు అన్నీ చాలా తెప్పించారు కదా నర్సీపట్నంకి. మరి గణేష్ గారు వచ్చిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం చూసుకున్నా సరే ఏమైనా ఒక్క ఇటుకైనా పేర్చారంటారా? ఏది ఒక ఇటు కాదు కదా, ఒక తొక్క ఏది పేరలేదు. ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ అయ్యన్నపాత్రి గారు వస్తే అభివృద్ధి పనులు అన్నీ కొనసాగుతాయి అంటారా? అయ్యనపాడు గారు వస్తే మొత్తం పనులన్నీ బాగానే వస్తాయి. పనులన్నీ బాగానే వస్తాయి. అయితే మళ్ళీ అయ్యన్నపాత్రి గారే రావాలనుకుంటున్నారు. అయ్యనపాడు రావాలని కోరుకుంటున్నాను. మరి గణేష్ గారి పరిస్థితి ఏమవుతుంది అంటే? గణేష్ గారు పరిస్థితి ఇంకేముండదు, ఇంకా అయిపోయినట్టే. ఓకే.